హలో అండి, వెల్కమ్ టు సుశీల క్రేజీ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ ఏమిటంటే అరటికాయ మిరియం పప్పు. అరటికాయ మిరియం పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు: 1 గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ పచ్చినిపప్పు. ఇవన్నీ ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పప్పును 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇప్పుడు వీటిని అంతా ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు 50-60% ఉడికిపోయింది. ఇదిగోండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసేసుకుందాము. ఈ లోపల పప్పు ఉడికే లోపల ఇంకో ప్యాన్ పెట్టుకొని 1 స్పూను మినపగుళ్ళు, 2 ఎండుమిర్చి, కొంచెం కొబ్బరి, 1 స్పూన్ మిరియాలు ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకోవాలి. ఇదిగోండి, ఇవన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి, పప్పు అంతా ఉడికిపోయింది. పప్పు అరటికాయ మొత్తం అంతా ఉడికిపోయింది. ఇందాక పొడి చేసి పెట్టుకుని ఇది దీంట్లో వేసేసుకోవాలి. ఇది వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇది కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది. వేడివేడి మీద తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు పెట్టేసుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్కి 1/2 స్పూన్ మినపగుళ్ళు, 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేయించుకోవాలి. కొంచెం ఇంగువ, ఈ తాలింపు అనేది ఇందాక ఉడికించుకున్న పప్పులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలబెట్టేసుకుందాము. ఫైనలీ అరటికాయ మిరియం పప్పు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.